హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. కొత్త వారికి కూడాను చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి మంచి పాయింట్స్ ఉంటాయండి. చంక దగ్గర ప్లస్ గుర్తు ఏ విధంగా రావాలి, సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఏ విధంగా సైడ్ జాయింట్ చేయాలనేది చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చంక దగ్గర ప్లస్ గుర్తు వచ్చింది, సైడ్ కూడా హెచ్చు తగ్గులు ఏమి రావండి. నా మెథడ్లో కనుక మీరు కనుక కట్ చేసి స్టిచ్ చేశారంటే ఒకసారి ఇప్పుడు చూసేసారు కదా ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి చూడండి, ఒరిజినల్ క్లాత్కి నేను లైనింగ్ క్లాత్కి కలిపేసి నేను గమ్ పెట్టేసుకున్నానండి. మనకు వచ్చేసి ఈ విధంగా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి నడుము పట్టి స్టిచ్ చేస్తున్నానండి. 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకుని ఈ విధంగా ఒరిజినల్ వైపున పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, పాదం గ్యాప్ మనం కట్ చేసేటప్పుడు నడుము పట్టి కుట్టుకోవడానికి ఎంత విడిచిపెట్టుకున్నామో అంతే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. నేను చెప్పడమే కాదండి, మీరు చూస్తూ ఉంటే మీకు ఇంకా చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చెప్పేదానికంటే కూడా చూస్తూ ఉంటే ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి డాట్స్ అండి. రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు. వాటికి వచ్చేసి ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకొని 1 ఇంచ్ డాట్ కాబట్టి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఎంత పొడవు అయితే మార్క్ చేసుకొని ఉన్నామో అంతవరకు మనము ఇప్పుడు 2 కుట్లు వేయాలి. ఇక్కడ నేను పై వైపున రివర్స్ చేసేసి కింద వైపుకి వచ్చేసరికి రబ్ ఇచ్చేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల పైన కుట్టు లాక్ అయిపోద్ది కాబట్టి మనకి ఇంకా కుట్టు ఊడిపోదండి. పై వైపున రబ్బు ఇవ్వబడలేదు. ఓకేనా? ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనా? ఇప్పుడు ఒక వైపున డాట్ని స్టిచ్ చేసేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా బ్యాక్ వైపున డాట్ని స్టిచ్ చేస్తున్నామండి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ నేను పై వైపున వచ్చేసి రబ్ ఇవ్వలేదు, రివర్స్ చేసేసాను అంతే అండి. రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి. అట్లాగని అక్కడున్న ఆ దారాన్ని కట్ చేయకూడదు. పై వైపున కట్ చేసేస్తే ఊడిపోద్దండి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మెయిన్ డాట్స్. ఇది కూడా ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నానండి. ఓకేనా? మనము ఎక్కడి వరకు అయితే మా మెయిన్ డాట్ని రన్నర్తో మార్క్ చేసుకున్నాం అక్కడ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసుకున్నానండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులో పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి దగ్గరికి వేసే డాట్ వచ్చేసి కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉక్సుల దగ్గర వేసే డాట్ పొడవు వచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తో కుట్టుకోవాలండి. ఇంకా చంకర్ దగ్గర వచ్చేసి రన్నర్తో సైడ్ కుట్టుబడి దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఇంకొచ్చేసి మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే చంక దగ్గర నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. ఆల్రెడీ కొంతమంది వీడియోలో కూడా కామెంట్స్లో కూడా అడుగున్నారండి. నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా కూడాను డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది తొందరలోనే ఒక వీడియో అప్లోడ్ చేసేస్తానండి. ఓకేనా? ఈ విధంగా డాట్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టిని జాయింట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మీకు పైనుంచి కుట్టు ఇష్టం లేదన్న వాళ్ళు ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఇదే పద్ధతిలో ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోద్దండి. నాకు వచ్చేసి పైనుంచి కుట్టు వేసుకునే అలవాటు కాబట్టి ఈ విధంగా పైనుంచి ఒక కుట్టేసేసుకున్నానండి. ఓకేనండి? ఇప్పుడు ఒక వైపున కుట్టేస్తాం కదా, సేమ్ అదే విధంగా రెండో భాగం కూడా కుట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా మెయిన్ డాట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాము. ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులండి. చూడండి, ఇక్కడ కూడా నేను రబ్ చేయలేదు, రివర్స్ చేసేసి 2 కుట్లు కుట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల దగ్గర వేసి డాటు 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. పొడవు కూడా పాదం గ్యాప్ తోటి కుడతామండి. పొడవు కూడా 2.5 ఇంచులు అనమాట. ఓకేనా? ఉక్సుల దగ్గర వేసే డాటు, చంక దగ్గర వేసే డాటు పాదం గ్యాప్తోనే కుడతామండి. ఓకేనా? చూడండి, ఇక్కడ కూడా రివర్స్ చేసేసాను. మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేసాను. అంటే 2 కుట్లు అనమాట. మెయిన్ డాట్ కానీ ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ ఖచ్చితంగా 2 కుట్లే పడాలండి. ఓకేనా? ఇక్కడ చంక దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ పొడవు ఎంత అనేది మనకు అనవసరం. మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? దేనికైనా కూడా ఇంతే అనమాట. ఇక్కడ కూడా ఒక 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా షేప్ పట్టిని జాయింట్ చేసేస్తున్నాను. ఓకేనండి? చూడండి, ఈ విధంగా షేప్ పట్టిని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని సాగదీసి పట్టుకోకూడదండి. సాగదీసి పట్టుకుంటే అది కొంచెం క్రాస్ పార్ట్ కాబట్టి సాగే తత్వం ఉంటుంది. అందుకనేసి సాగదీసి పట్టుకోకూడదు. మెయిన్ డాట్కి వచ్చేసి మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఓకేనండి? ఇప్పుడు షేప్ పట్టిని జాయిన్ చేసేసాను. పైనుంచి ఇంకొక కుట్టు కూడా వేసేసానండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి నేను వచ్చేసి హ్యాండ్ పట్టి కుట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి? ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి చూసారు కదా, 2 వైపులా కూడాను పెద్ద అతుకులు పడ్డాయి అనమాట. అంటే ఇది ఒరిజినల్ క్లాతే మనకి చాలా అంటే చాలా చిన్న మొక్క ఇచ్చారండి కస్టమర్. అంటే శారీలోనే చిన్న మొక్క వచ్చిందండి ఈ బ్లౌజ్ పీస్. ఓకేనండి? ఈ విధంగా పాదం గ్యాప్తో కుట్టేసాం కదా, మళ్ళీ పై నుంచి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి
కింద వైపున కూర పార్ట్ అయితే మీరు ఫోల్డ్ చేసుకోవడానికి హెమ్మింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. కూర పార్ట్ కానప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక పావించి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే మనం ఇది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా అండి. అది నేను కూర పార్ట్ తీసుకున్నాను కాబట్టి మీకు ఫోల్డ్ చేసి చూపిలేదు. ఓకేనా, మనకి ఇంకా హెమ్మింగ్ చేసుకోవడానికి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి. ఓకేనా అండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా కుట్టేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక 2 కుట్లు వేయాలండి. చూడండి, చివరి వైపున 2 చివరి వైపున కూడాను రబ్బిచ్చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక వైపున జాయిన్ చేసేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా జాయిన్ చేసేయాలండి. 2 కుట్లు వేయాలి. చూడండి, షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఎక్కించుకుందామండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయేమో గమనించుకొని ఎక్సెస్ క్లాత్ ఉంటే దాన్ని అంతా కట్ చేసుకోవాలండి. కుట్టేసాం కదనేసి అట్లాగే మనం హ్యాండ్ని ఎక్కించేయకూడదండి. ఓకేనా, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ పార్ట్ అనేది చూసుకొని హ్యాండ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఫ్రంట్కి మార్క్ చేసుకుంటానండి నేను రన్నర్తో. అందుకనేసి ఇక్కడ మీకు కనిపించడం కోసం నేను మార్కర్తో మార్క్ చేసేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి కుట్టు ఉంది కదా అక్కడ, ప్లస్ మనం హ్యాండ్కి వచ్చేసి ఘాటు పెట్టుకున్నాం కదా, అవి 2 ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి రావాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. హ్యాండ్ ఎక్కించేటప్పుడు కూడా ఖచ్చితంగా 2 కుట్లు కుట్టుకోవాలండి. ఒక కుట్టు అయితే కుట్టకూడదు, ఖచ్చితంగా 2 కుట్లు అనమాట. డాట్స్కిను హ్యాండ్స్కిను వీటన్నిటికి కూడా ఖచ్చితంగా 2 కుట్లు పడాలండి. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఒకవైపున వచ్చేసి 2 కుట్లు కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి చివరి వైపుకి వచ్చేసరికి ఇంకో కుట్టు కుట్టేసి మళ్ళీ రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తానండి. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఈ విధంగానే ఎక్కించుకుంటాము. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, నా మెథడ్లో కనుక మీరు కట్ చేసి స్టిచ్ చేశారనుకోండి, మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారండి. నాకు తెలిసి నేనైతే చాలా ఇబ్బంది పడి ఉన్నాను. దేనికి సైడ్ జాయిన్ చేయడం అనేది నాకు స్టార్టింగ్లో ఎంత ఇబ్బంది పడ్డానో ఎవరిని అడిగినా కూడా సరిగ్గా చెప్పింది లేదండి నాకు. ఓకేనా అండి. మీరు కనుక నా పద్ధతిలో ఒకసారి కట్ చేస్తే కటింగ్లోనే చాలా ఉంటుందండి. అంటే రన్నర్తో మార్క్ చేసుకోవడం, ఈ మెయిన్ డాట్స్ అయితేనేమి బ్యాక్ సైడ్ కుట్టుపడే దగ్గర, ఇవి ఫ్రంట్కి కూడా సైడ్ కుట్టుపడే దగ్గర నేను రన్నర్తోనే మార్క్ చేసేసుకుంటాను. కానీ ఒకసారి మీరు కటింగ్ వీడియో చూసి ఆ తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఓకేనా, ఏంటి తను వచ్చేసి ఊరికే మార్కర్తో మార్క్ చేసుకుంటుంది అంటేనే మీకు అర్థం కాదు. మీరు కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఓకేనా, ఒకసారి నా పద్ధతిలో కట్ చేసి స్టిచ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. మీకు ఎవరో కూడా చెప్పారో లేదో తెలియదు కానీ షేప్ పట్టి కూడా అండి, షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేసుకుంటే మనకి సైడ్ హెచ్చు తగ్గులు రాకుండా ప్లస్ చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే నేను ఏ పద్ధతిలో కట్ చేశాను అనేది కూడా ఒకసారి గమనించండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియో మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. మీరు కటింగ్ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. చూసారు కదా, హ్యాండ్స్ని కూడా జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేయడమేనండి. చూడండి, ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్గా అయిపోయిందా లేదా? ఓకేనండి. నేను కొత్త వారికి కూడా అర్థం అవ్వడం కోసమే పర్టికులర్గా చెప్తున్నానండి. వీళ్ళు వచ్చేసి కటింగ్ ఓకే ఇబ్బంది లేకుండా కట్ చేసుకుంటారండి. కుట్టుకునేటప్పుడే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసుకున్నామో అక్కడే నేను చంక దగ్గర మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇటువైపు కూడాను బ్యాక్ పార్ట్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో రన్నర్తో అదేనండి. హ్యాండ్తో మనకు పని లేదు. ఓకేనా, ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ మార్కర్తో మార్క్ చేసేసుకొని ఆ రెండింటి చంక దగ్గర అట్లా పట్టుకోవడం వల్ల ఇంక ఈక్వల్ వస్తుంది. ఇంకా మనకి దేనికి దేంటేను షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది అంటే ఎంత ఫోల్డ్ చేయాలి మనం అనేది అర్థమవుతుందండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడాను ఫ్రంట్కి బ్యాక్కి చంక వైపుని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒకసారి గమనించండి ఏ విధంగా పట్టుకుంటున్నాను. అట్లా పట్టుకోవడం వల్ల ఈక్వల్గా పట్టుకోవాలండి. చంక దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా పట్టుకుంటే మనకు చంక దగ్గర హెచ్చు తగ్గులు రావన్నమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని నడుము పట్టిని కూడా ఫోల్డ్ చేయాలండి. నడుము పట్టిని కూడా ఫోల్డ్ చేసేసుకొని మార్క్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు అంత ఎక్సెస్ ఉంది మనకి, సైడ్ వచ్చేసి అంత ఫోల్డ్ చేసి కుట్టాలనండి. ఇంకా ఫ్రంట్ ఎంత పొడవు కావాలనేది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఫ్రంట్ ఉక్సుల దగ్గర ఎంత క్లాత్ కావాలనేది ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు కుట్టేసుకున్నాం కదా. ఎక్సెస్ ఉంటే ఈ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? అంతేనండి, చాలా సింపుల్ అనమాట. మీరు కనుక 1-2 సార్లు చూడండి, మీకు రాకపోతే అప్పుడు అడగండి. ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే చూపిస్తున్నానండి. ఇందులో చూపించకపోవడానికంటే ఏం లేదు. కాకపోతే ఈ హ్యాండ్ కతుకులు అవన్నీ నేను ఎక్కువ టైం తినేస్తుంది కదా అనేసి నేను వాటి వరకు చూపించలేదండి. ఓకేనా, సేమ్ అదేవిధంగా ఇంకో పార్ట్ను కూడా ఫ్రంట్ ఎంత పొడవు ఉందో మార్క్ చేసేసుకున్నాను. సైడ్ వచ్చేసి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు కుట్టేసానండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి
కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేసుకుంటున్నానండి. ఎవరికైనా అండి ఇది క్రాస్ కట్ట స్ట్రైట్ కట్ట ఎవరికైనా ఇదే పద్ధతిలో ఉంటుందండి స్టిచ్చింగ్. ఏ మార్పు ఉండదు. పెద్ద సైజు చిన్న సైజు అనేది కూడా ఏమీ ఉండదండి. ఒకేలాగా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ వీడియో అయితే. ఇదంతా నేను అంతా మార్క్ చేసుకొనున్నానండి. అది కింద షేప్ పట్టికి మార్కింగ్ లేదు కాబట్టి స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా నడుము కొలత ఎంతో అంత మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి, ఎంతో అంత మార్క్ చేసేసుకుని ఫ్రంట్ వైపున కొంచెం ఎక్సెస్ వచ్చింది కాబట్టి దాన్ని కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి క్రాస్గా లైన్ డ్రా చేశాను చూడండి. చంక వైపు నుంచి చూడండి, చంక నుంచి ఫ్రంట్ పార్ట్కి అంతా రన్నర్తో మార్కింగ్ ఉందండి. మీరు ఎట్లా మార్క్ చేస్తున్నారనేది మీరు అనుకోవచ్చు. అది వచ్చేసి కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను రన్నర్తో మార్క్ చేసుకొని ఉంటాను, కానీ మనకు షేప్ పట్టికి అయితే మార్కింగ్ ఉండదు కదా. అందుకనేసి కింద వైపున స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాను. ఎక్సెస్ వస్తుందండి. ఎప్పుడు ఫ్రంట్ వైపున ఎక్సెస్ వస్తే కొన్నిసార్లు కొన్ని బ్లౌజులకు రావచ్చు, రాకపోవచ్చు. ఎక్సెస్ వచ్చిందని షేప్ పట్టి ఎంత పొడవు ఉందో అంతవరకే కట్ చేయాలి. టోటల్ పైన ఉక్సులు నెక్ వరకు కూడా కట్ చేయకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ వైపున పెట్టేసుకుని చూడండి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టేసుకున్నాను. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టేస్తానండి. ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టర్ మనకి కామెంట్ రూపంలో చెప్పారనమాట. ఏంటంటే సిస్టర్ అంతా ఇంతకుముందు ప్రీవియస్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు చెప్పారనమాట, ఒరిజినల్ క్లాత్ తోటే మీరు కాజా పట్టి కుడితే ఇంకా ఫినిషింగ్ బాగుంటుందని చెప్పారండి. ఇక్కడ వచ్చేసి 2 కారణాలండి. ఒకటి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నా దగ్గర తక్కువ ఉన్నప్పుడు నేను కుట్టలేను. 2 వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి డెలికేట్ ఉన్నప్పుడు కూడా నేను కాజా పట్టిని ఒరిజినల్ క్లాత్తో స్టిచ్ చేయనండి. ఈ క్లాత్ వచ్చేసి క్లాత్ తక్కువ ఉంది, నా దగ్గర క్లాత్ లేదు, ప్లస్ ఉన్నా కూడా ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ చాలా డెలికేట్ ఉందండి. ఓకేనా, డెలికేట్ ఉన్నప్పుడు నేను కాజా పట్టి స్టిచ్ చేయను అనమాట. ఇది ఒకటే రీజను. కాజా పట్టి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టి అండి. చూసారు కదా, ఒరిజినల్ వైపున పెట్టేసుకుని పాదం గ్యాప్తో కుట్టేసుకున్నాను. మళ్ళీ పైనుంచి ఒక అన కుట్టేసేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ అంతటిని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు కుట్టేసుకుంటూ వస్తున్నానండి. అంతేనండి, చాలా సింపుల్. అదొక్కటేనండి. చూడండి, ఒరిజినల్ క్లాత్ కనుక కాజా పట్టి దగ్గర డెలికేట్ క్లాత్ వేసామనుకోండి, తొందరగా వాళ్ళకు ఉక్సులు వేసుకోవడంలో తీయడంలో వచ్చేసి తొందరగా పాడైపోద్దండి. ఆ ఉద్దేశంతో నేను వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ అయితే కొంచెం లైఫ్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, 2 వైపులో ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఏమన్నా ఎక్సెస్ ఉందా అని. ఇట్లా చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. నాకు లిటిల్ బిట్ ఎక్సెస్ ఉంది, అది నేను కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసేసి ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. ఇది వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పీస్ తీసుకున్నానండి. క్రాస్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేశాను, గమనించారా? ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఏదన్నా థ్రెడ్ పైపింగ్ యూజ్ చేస్తానండి. థ్రెడ్ పైపింగ్ వేయడంలో ఏదన్నా ఈజీ పద్ధతి ఉందంటే అది దీని తర్వాతేనండి. మనకు మెడపట్టిని కుట్టుకోవడానికి ఎంత టైం తీసుకుంటుందో సేమ్ అంత టైమే తీసుకుంటుంది అనమాట ఈ పద్ధతికి. ఓకేనా, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా అండి. ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, పాదం గ్యాప్ తోటి కుడుతున్నానండి. మళ్ళీ ఎంత పెట్టి కుడుతున్నారని డౌట్ రావచ్చు. పాదం గ్యాప్ తోటే కుట్టుకుంటూ వస్తున్నాను. అంటే ఒక పావించండి, పావించి వెడల్పుతోటి ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నాను, గమనించండి. ఈ విధంగా పావించి గ్యాప్ తోటి మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా. ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. అది మీరు థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ మెడపట్టి వేస్తున్నా కానీ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకేనండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి రబ్బిచ్చేసాను. ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని మొత్తం గాడ్లు పెట్టేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర మరీ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అక్కడైతే మిస్ చేయకూడదు. ఇక్కడ మధ్యలో ఎక్సెస్ క్లాత్లు ఉంటే వాటిని తగిన కూడాను కట్ చేసుకోవాలి. అక్కడంతా అది జాయింట్ చేసాం కదా మనం మెడపీసులు, అందుకోసం అక్కడ ఎక్సెస్ క్లాత్ వచ్చిందండి, అంతేను. చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని నేను థ్రెడ్ని ఏ విధంగా ప్లేస్ చేసి థ్రెడ్ పైపింగ్ వేస్తాననేది ఒకసారి గమనించండి. చూడండి, మొత్తం ఘాట్లు పెట్టేసుకొని 2 వైపుల ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ని యూజ్ చేసేటప్పుడు నేను నార్మల్ పాదమే యూజ్ చేస్తున్నాను. నేనేమి సింగిల్ పాదం యూజ్ చేయట్లేదండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసి క్లాత్ని నేను ఆ మెడ పీస్ వేసాం కదా, అది ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కూడా ఒకసారి గమనించండి. చూసారు కదా,
ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ రబ్ ఇచ్చేసి నిదానంగా క్లాత్ని ఏ విధంగా పట్టుకుంటున్నాను అనేది కూడా గమనించుకోండి. మనము దారాన్ని థ్రెడ్ని ఉపయోగిస్తున్నాం కదా, ఆ థ్రెడ్ లూజ్గా ఉండకూడదు. ఇక్కడ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, పింక్ కలర్ క్లాత్ యూజ్ చేస్తాం కదా మనకి థ్రెడ్ పైపింగ్ కోసం, ఆ క్లాత్ కూడా లూజ్ ఉండకూడదండి. ఈ రెండు లూజ్ ఉండకుండా ఈ విధంగా చూడండి, ఈ విధంగా పట్టుకొని నిదానంగా పైనుంచి ఒక అనకుట్టు కావాలి పడుతూ ఉండాలండి. ఆ అనకుట్టు కూడాను పింక్ కలర్ క్లాత్ మీద పడకూడదు. బ్లౌజ్ పీస్ ఉంది కదా మనకి బ్లూ కలర్, అక్కడ పడాలి. అంటే పింక్ కలర్కి ఆనుకొని పడాలండి, ఓకేనా? అప్పుడే ఫినిషింగ్ లుక్ బాగుంటుంది. అంతేనండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఈ థ్రెడ్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఈ 12వ నెంబర్ థ్రెడ్ యూజ్ చేయడం వల్లే మనకు వచ్చేసి నార్మల్ పాదంతో మనం కుట్టగలమండి. ఇంకా ఏ నెంబర్ థ్రెడ్ యూజ్ చేసినా కూడా మనము దీనికంటే దీని తర్వాత నెంబర్ ఏది యూజ్ చేసినా కూడా మనము కుట్టలేమండి. నార్మల్ పాదం యూజ్ చేసి ఇది ఒక్కటే కుట్టగలం అనమాట. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కుట్టడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది కాబట్టి నేను 99% ఇదే యూజ్ చేస్తానండి దేనికైనా కూడాను. ఇంకేదైనా కస్టమర్ అడిగితే తప్పితే వేరే వాటికి వెళ్ళను. ఎప్పుడు కూడాను ఈ నెంబర్ థ్రెడ్నే యూజ్ చేస్తాను. అంటే చిన్న మిషన్ ఉన్న వాళ్ళకి కూడాను ఈజీగా మీరు పైపింగ్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను. నార్మల్ పాదం యూజ్ చేసి చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఈజీగా థ్రెడ్ పైపింగ్ కుట్టుకోవచ్చండి, ఓకేనా? నాకు చిన్న మిషన్ ఉన్నప్పుడు అప్పటి నుంచే నాకు అలవాటు అనమాట. ఇప్పుడంటే పెద్ద మిషన్ కొనుక్కొని ఉన్నాను, కానీ ఇంతకుముందు చిన్న మిషన్ ఉన్నప్పుడు నేను ఈ థ్రెడ్నే యూజ్ చేసి నా చిన్న మిషన్ మీదే నేను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేదానండి, ఓకేనా? మీరు కూడా ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫినిషింగ్ ఎట్లా వస్తుందో, ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఈవెన్గా వస్తుందండి. మనమేం సింగిల్ పాదం యూజ్ చేయాల్సిన పనే లేదనమాట. నార్మల్ పాదమే, మళ్ళీ ఏ సెట్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనండి? ఏ సెట్టింగ్ చేయాల్సిన అవసరము లేదు, పాదము మార్చాల్సిన అవసరం లేదండి. చూసారు కదా ఎంత సూపర్ ఫినిషింగ్ వస్తుందో, వేసుకున్నా కూడా అంతే మంచిగా ఉంటుందండి ఇది, ఓకేనా? చూడండి, ఈ చివరున్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను, థ్రెడ్ని కూడా కట్ చేసేసి ఆ మిగిలిన క్లాత్ని వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక రబ్ ఇచ్చానండి. ఈ లోపలికి ఫోల్డ్ అయిన ఈ పింక్ కలర్ క్లాత్ అంతటికి కూడా నేను మళ్ళీ పాదం గ్యాప్తో ఏం కుట్టు వేయనండి, అక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను, ఓకేనా? ఇంక ఇవన్నీ ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నేను మార్కర్తో మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ చేయడానికి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటానండి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను కుట్టడము. చంక దగ్గర వచ్చేసి ఆల్రెడీ పిన్ పెట్టుకున్నాను, ఆల్రెడీ తెలుసు కదండి. ఇంతకుముందు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడే కుట్టుబడుతుందని ఫ్రంట్కి బ్యాక్కి అక్కడే ఈవెన్గా వచ్చేటట్టు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పిన్ పెట్టేసుకున్నాను. ఆ పిన్ పెట్టేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ జరిగిపోవడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు మనం పట్టుకొని ఉన్నా కూడా కొంచెం అటు ఇటు పక్కకు జరిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అందుకోసం పిన్ పెట్టేసుకొని నిదానంగా అక్కడికి వచ్చేంత వరకు కూడా పట్టుకొని ఉండాలి క్లాత్ని, ఓకేనండి? ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసుకున్నాను. సేమ్ అదేవిధంగా ఇప్పుడు తర్వాత వేసే కుట్టు కూడా పాదం గ్యాప్తో ఉండాలండి, ఓకేనా? పాదం గ్యాప్తో ఇంకో కుట్టు వేసామనుకోండి మనకు చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 3 లేదా 4 కుట్లు వేస్తానండి నేను. ఈ విధంగా 3 కుట్లు వేసేసాను కదా. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి చాలా ఎక్కువ అతుకులు పడుతుంది కాబట్టి నేను వచ్చేసి కొంచెం ఎక్కువ క్లాతే పెట్టేసుకున్నానండి. అది మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు కదా అనేసి నేను ఎక్కువ క్లాతే ఉంచేసుకున్నాను. చూడండి, ఇప్పుడు 4 కుట్లు అయిపోయిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఒకవైపున వచ్చేసి సైడ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడాను ఇదే విధంగా సైడ్ జాయిన్ చేసేయడమే. మీరు చూసారు కదండి, నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా స్టిచ్ చేస్తానో అదే చూపించాను. మీరు గమనించారా? సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రాలేదు. చంక దగ్గర ప్లస్ గుర్తు తెప్పించడానికి ఎంత ఈజీ పద్ధతో, ఇంతకంటే ఈజీ పద్ధతి ఇంకోటి ఉంటుందా అండి? ఒకసారి గమనించండి మీరే, ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి నాకు. చూసారు కదా, చంక దగ్గర ప్లస్ గుర్తు తెప్పించడానికి చాలా అంటే చాలా ఈజీ పద్ధతి అండి. ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేశారంటే చూడండి, చంక దగ్గరకు వచ్చేసరికి సూది దింపేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు నేను కొంచెం క్రాస్గా మార్క్ చేశానండి. చివరి వైపున లూజ్ అయితే కరెక్ట్గా మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మార్కర్తో కొంచెం క్రాస్గా మార్క్ చేశాను అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతూ ఉంటాయండి. అది మళ్ళీ ఏ విధంగా రెక్టిఫై చేస్తాననేది ఇప్పుడు చూడండి చివరి వరకు కూడాను. ఇక్కడ చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను కదా,
ఇక్కడ చూడండి మళ్ళీ సైడ్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ చూడండి చంక వైపుకి వచ్చేసరికి సూది దింపేసుకొని ఇక్కడ మిస్టేక్ అని చెప్పాను కదా, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నానండి. ముందు వైపున వచ్చేసి కొంచెం ముందుకు ఫస్ట్ వేసిన కుట్టు వచ్చేసి కొంచెం క్రాస్గా హ్యాండ్ దగ్గరికి వచ్చేసి క్రాస్గా కుట్టాను అనమాట. మళ్ళీ అది సెట్ చేసుకుని రెండో కుట్టు వచ్చేసి నార్మల్గానే వేసానండి. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి స్టార్టింగ్ కుట్టిన కుట్టును వచ్చేసి మళ్ళీ సెట్ చేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి 4 కుట్లు అయితే ఒక్కొక్క కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ లుక్ బాగుంటుందండి. ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ కుట్టు వచ్చేసి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే కుట్టు పడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ కుట్టాను కదా, ఆ కుట్టు మీద మళ్ళీ కుట్టేస్తున్నానండి. ఎక్కడైతే మార్కర్తో స్కేల్తో మార్క్ చేసేసుకున్నానో చంక నుంచి హ్యాండ్కి అంతవరకు మార్క్ చేసేస్తాను. ఆ ముందు కుట్టిన కుట్టు ఉంది కదా చంక దగ్గర నుంచి హ్యాండ్కి, ఆ కుట్టును విప్పేయాలండి. ఓకేనా. మళ్ళీ అదేమన్నా మిస్టేక్ చేశానా ఇంకొక వైపు కూడానే ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గానే చేశాను. సెకండ్ టైం చేసేదానికి వచ్చేసి కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ కుట్టును వచ్చేసి మనము కుట్టిప్పేయాలండి. చూసారు కదా చంక దగ్గర కూడా ఎంత చక్కగా ప్లస్ గుర్తు వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా కుట్టారనేది ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది. సైడ్ వచ్చేసి ఏ విధంగా హెచ్చు తగ్గులు ఉండదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనండి. నేను చెప్పాను కదా, ఒకసారి మీ ఓన్గా ఒక బ్లౌజ్కి మీరు కనుక ఈ పద్ధతిలో కనుక స్టిచ్ చేసుకుంటే మీకే అర్థమవుతుందండి. కొత్త వాళ్ళకు కూడాను స్టార్టింగ్ పీపుల్ కూడాను చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ని. అంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.